సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. రాజ్యాంగ ప్రధాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పచ్చ మీడియా అవమానించిందని మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. సీఎం జగన్మోహన్ రెడ్డిని అందరూ అభినందిస్తుంటే ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోందని రోజా అన్నారు. విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఒక్క నిమిషం కూడా చూపెట్టని పచ్చ మీడియాను బహిష్కరించాలన్నారు. పచ్చ ఛానళ్ళ అక్కసు కడుపు మంట నిన్న ఈరోజు పచ్చ పత్రికల్లో మనం చూస్తే అర్థమైపోతుంది. నిజమైన అంబేద్కర్ వారసుడిగా ఈరోజు జగనన్నను అందరూ అభివర్ణిస్తుంటే చూసి సహించలేక కడుపు మంటతో వాళ్ళు మాట్లాడే మాటల్ని ప్రజలందరూ కూడా గమనించి ఆ పచ్చ పత్రికలకి ఆ పచ్చ ఛానళ్ళని బాయ్కాట్ చేయాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే కనీసం అంబేద్కర్ గారిని చూపించడానికి నిన్నంతా కూడా ఒక్క క్షణం కూడా వాళ్ళు కేటాయించలేదు అంటే వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే. కాబట్టి వారందరూ కూడా ఆ ఛానల్ని ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి ఆ పార్టీ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రతిపక్షాలని కూడా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో మీరు చూశారు కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఇదే విజయవాడలో 200 సీడీలు బయటపడి మహిళల జీవితాలు నరక కూపంలో ఉన్నాయని అప్పటి గౌతమ్ సవాంగ్ గారు చెప్పినప్పుడు దాని మీద అసెంబ్లీలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. నన్ను కూడా అప్పుడు సస్పెండ్ చేసిన విషయం మీ అందరికీ గుర్తుంది. ఆ చర్చని డైవర్ట్ చేయడం కోసం అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెడతానని ఒక చిన్న డిస్కషన్ అని చెప్పి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాడారే తప్ప ఆయన ఆ 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెట్టడం దేవుడెరుగు. కనీసం ఎక్కడైనా ఒక అంబేద్కర్ స్టాచ్యూ అయినా పెట్టారా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా. 2024లో జగనన్న వన్స్ మోర్ అని 175కి 175 జగనన్నకే ఇవ్వబోతున్నారనేది నిన్న మీటింగ్ తో పూర్తిగా పచ్చ ఛానళ్ళకి పచ్చ పత్రికలకి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి అర్థమై ఉంటుంది అనుకుంటున్నా.